నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమః. ఆశ్రిత జనరక్షకుడు, దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి జీవిత చరిత్ర పారాయణ పార్ట్ 5. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణ ఆది నారాయణ. శ్రీ స్వామివారు మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారు ఆదేశించిన మీదట ప్రభావతి అమ్మగారు ఆదిత్య హృదయం స్తోత్రాన్ని రోజు తాను పఠించే విధంగా గబగబా చెప్పేశారు. ఈసారి ఎటువంటి తడబాటు లేదు, ఒక్క అక్షరం తప్పుపోలేదు. మొత్తం 31 శ్లోకాలు గడగడగా చెప్పేశారు. 2-3 నిమిషాల్లోనే పూర్తి స్తోత్రం చెప్పడం అయిపోయింది. ఆదిత్య హృదయం స్తోత్రం విన్న స్వామివారు ప్రభావతి అమ్మగారి వైపు చూసి ఒకంత అసహనంగా ఇలా అన్నారు. ఏమిటమ్మా ఆ వేగం? నువ్వు చదివిన స్తోత్రం నీకు అర్థమైందా? ఆ ఆదిత్యుడు కూడా ఈ వేగం అందుకోలేడమ్మా. ఇలా రోజు పారాయణం చేస్తే ప్రయోజనం ఉందా తల్లి? తపశ్శక్తి సంపన్నులైన మహర్షుల నోటి నుంచి దేవ భాష అయిన సంస్కృతములో బీజాక్షర సహితముగా రూపుదిద్దుకున్న స్తోత్రాన్ని నువ్వు ఒక్క క్షణంలో వల్లెవేశావే. ఆ మంత్రాల్లోని సుస్వరం, సందులు, సమాసాలు ఒక నియమానుసారముగా ఉండి ఉచ్చారణలో ఆ మంత్రశక్తి ప్రాణం పోసుకుంటుంది. ఆ మంత్రోచ్చారణే మనం పూజించే దైవాన్ని నామరూపాలతో మన హృదయానికి సాక్షాత్కరింపచేసే ఉత్తమ మార్గం అవుతుంది. ఎంతో మహిమాన్వితమైన ఆదిత్య హృదయ స్తోత్రం అగస్త్య మహాముని విరచితం. వాల్మీకి మహర్షి వ్రాసిన ఆది కావ్యం రామాయణములో అది చెప్పబడింది. అటువంటి స్తోత్రాన్ని నువ్వు ఎంత తక్కువ సమయములో అప్పజెప్పుతానా అన్నట్లు చెప్పేశావే. ఇది కాదు పద్ధతి. ఒక స్తోత్రాన్ని చేసేటప్పుడు అందులోని ప్రతి అక్షరం, సంధి, సమాసం, దానిలోని అర్థం స్పష్టమైన ఉచ్చారణతో మన మనసుకు తెలుసుకుంటూ చేస్తే ఆ మంత్రాది దేవతకు నిజమైన పూజ చేసినట్లు. అంతేగాని ఇప్పుడు నువ్వు చదివినట్లుగా ఇదిగో ఇన్ని నిమిషాలలోపు ఈ స్తోత్రం చదవడం అయిపోవాలి అని లెక్క పెట్టుకొని చేసేది పూజ కాదమ్మా. అసలు నీ మనసంతా ఎంత సమయంలో పూర్తి చేశామనే విషయం మీద కేంద్రీకృతమైనప్పుడు ఇక భగవంతుడిని గురించే చింత ఎక్కడ ఉంది? కొద్దిసేపు పూజ చేసినా ఏకాగ్ర చిత్తముతో భగవంతుణ్ణి సాక్షాత్కరించుకునే విధముగా చెయ్యాలి. చిత్తశుద్ధి ముఖ్యం. ఇక మీదట నువ్వు ఏ స్తోత్రాన్ని చేసినా మెల్లిగా ఆ స్తోత్ర అర్థాన్ని ఆకలింపు చేసుకుంటూ ఆ దేవీ దేవుళ్ళ రూపాలను మనసులో ప్రతిష్ఠించుకుని చెయ్యి, ఫలితం ఉంటుంది అని అన్నారు స్వామివారు. ఇంకా ఇలా అన్నారు. అహంకారం తొలగిపోనంత వరకు, మనసు వాసనారహితం కానంత వరకు బ్రహ్మజ్ఞానం గోచరం కాదు. అందుకు సద్గురు కృప ఉండాలి తల్లి. ఆత్మ సర్వజీవులలోనూ వ్యాపితమై ఉంటుందని అందరూ చెబుతారు. కానీ ఆ ఆత్మతత్వాన్ని ఎవరూ హితమిద్దంగా వర్ణించలేరు. ఆత్మ సాక్షాత్కారం సులభంగా పొందలేరు. గురువు అనుగ్రహం ఒక్కటే జ్ఞానాన్ని పొందే మార్గాన్ని చూపిస్తుంది. సద్గురువులు, సాధు సత్పురుషుల సాంగత్యంతోనే బ్రహ్మ జ్ఞానాన్ని పొందగలరు. నిత్య నైమిత్తిక కర్మలు యథావిధిగా ఆచరించాలి. శుద్ధమైన మనసుతో సంస్కారయుతంగా కర్మలను చేయాలి. ఇలా చెబుతున్న శ్రీ స్వామివారి వాక్ప్రవాహం అంతటితో ఇంకా ఆగలేదు. శ్రీధర్రావు గారు దంపతులకు ఉపనిషత్తుల గురించి, వాటిలో ముఖ్యమైన శ్లోకాలు, వాటి అర్థాలు, వాటి ఉచ్చారణ, భగవద్గీత శ్లోకాలు, భక్తి జ్ఞాన యోగాలు గంగా ప్రవాహంలా ఆయన నోటి నుంచి జాలువారుతున్నాయి. ఉదయం 10 గంటలకు శ్రీ స్వామివారి వద్ద కూర్చున్న ఆ దంపతులిద్దరికీ సమయం ఎంత గడిచిందో గుర్తుకు రాలేదు. సాయంత్రం 4 గంటల దాకా ఒకే ఆసనములో కూర్చొని శ్రీ స్వామివారు చేసిన బోధ ఆ దంపతుల ఇద్దరి హృదయాల్లో నాటుకొని పోయింది.
ఆ దంపతుల ఇద్దరి హృదయాల్లో నాటుకొని పోయింది. మాలకొండ వచ్చి పార్వతీదేవి మఠం వద్ద మొదటిసారి ఆ యోగిని దర్శించుకోవడం, ఆయన ఉపదేశం విన్న ప్రభావతి గారికి మనసులో ఉన్న అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. తాము దర్శించుకున్నది సాధారణ మానవుడు కాదని, సాక్షాత్ జ్ఞాన స్వరూపమే అయిన ఆ యోగి పుంగవుడి రూపంలో ఇక్కడ నడయాడుతుందని ఆమెకు అర్థమైంది. ఇంతకాలం ఈయన గురించి తన భర్తగారు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యమని ఆమెకు బోధపడింది. అప్పుడు శ్రీ స్వామివారు ఇంకా ఇలా అన్నారు: శ్రీధర్రావు గారు, పొద్దు కూకుతుంది, మీరు మళ్ళీ మీ గ్రామం చేరాలి, బయలుదేరండి, నాకు జపానికి వేళ అయింది అంటూ శ్రీ స్వామివారు హెచ్చరించిన తర్వాత కానీ వాళ్ళు ఆ దంపతులిద్దరూ ఈ లోకంలోనికి రాలేదు. దంపతులిద్దరూ వెళ్ళొస్తామని శ్రీ స్వామివారికి చెప్పి పార్వతీదేవి మఠం వెలుపలికి వచ్చేశారు. శ్రీ స్వామివారి తలూపి పార్వతీదేవి అమ్మవారికి నమస్కారం చేసుకొని వీళ్ళిద్దరి దగ్గరకు వచ్చి ఆశీర్వదిస్తున్నట్లుగా చెయ్యెత్తి ఊపి లోపలికి వెళ్ళిపోయారు. తర్వాత వీరు మాలకొండ నుంచి తిరిగి ఆ దంపతులిద్దరూ మొగలిచెర్లకు తమ 2 ఎడ్ల బండిలో పయనమయ్యారు. దాదాపు 6-7 గంటల పాటు శ్రీ స్వామివారి వద్ద గడిపి తాము పొందిన అనుభూతిని ఇద్దరూ మాట్లాడుకోసాగారు. స్వామివారి పూర్వాశ్రమం గురించి మీరేమైనా కనుక్కున్నారా? వారిది ఏ ఊరు? తల్లిదండ్రులెవరు? మాలకొండకు ఎప్పుడు వచ్చారు అని ప్రభావతి గారు ఆమె భర్తను అడిగారు. అప్పుడు శ్రీధర్రావు గారు ఇలా చెప్పారు: కొంత వివరం సేకరించాను ప్రభావతి, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం అని అన్నారు. ఓం నారాయణ. ఆది నారాయణ.